అప్పులలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చా? ఏజ్ 31 నాట్ సెటిల్డ్ ఫైనాన్షియల్లీ అండ్ ఆల్సో ఇన్ కెరీర్ వాట్ టు డూ యూ సజెస్ట్? సార్ ఇప్పుడు మీరొక్కళ్ళే బాధపడుతున్నారు. ఏడుపొస్తే గనుక మీరొక్కళ్ళే ఏడుస్తున్నారు. పెళ్ళైతే ఇద్దరు కలిసి ఏడుస్తారు. అంతే తేడా. అంతకు మించి పెద్ద తేడా ఏం రాదు. ఒకటేంటంటే మీకు గనక ఇప్పుడు ఆల్రెడీ మీకు బాధల్లో ఉండి ఫైనాన్షియల్‌గా కండిషన్స్ బాలేకపోయినప్పుడు, ఫైనాన్షియల్‌గా మీరు ఇబ్బందుల్లో ఉంటే గనక, పెళ్లి వల్ల ఇబ్బందులు తొలగుతాయి అనుకునేది భ్రమ. పెళ్లి వల్ల మరింత ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి వల్ల మరింత ఇబ్బందులు పెరుగుతాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకోగానే పెళ్లి చేసుకొనొచ్చిన అమ్మాయికి రాగానే మనం బాధలెందుకు చెప్పాలి? రాగానే మనం ఎందుకు తన ఇబ్బందులు మన ఆర్థిక ఇబ్బందులు తనకెందుకు తెలియజెప్పాలని చెప్పి మనం ఏం చేస్తామంటే, ఆ అమ్మాయి ఎప్పుడడిగినా, ఏ బట్టలడిగినానో, లేతే ఏదైనా ఊరెళ్దామన్నానో, లేతే ఏదైనా గిఫ్ట్ కొనిపెట్టమన్నానో, లేతే బయటికి హోటల్‌కి భోజనానికి అట్లా తీసుకెళ్ళటమో, పిక్నికో, షికారో, ఇలాంటి వాటన్నిటికి కూడా మనం ఏం చేస్తామంటే, ఆ అమ్మాయికి ఆ ఇబ్బందులు తెలియకూడదు అని చెప్పి మనం ఏం చేస్తాం రకరకాల చోట్ల అప్పులు తీసుకొచ్చి మరి ఆ అమ్మాయికి ఓ సంవత్సరం అంటే ఆ అమ్మాయి అంటే బాగా మనకి ఆ కొత్తదనం పోయి సింపుల్‌గా అచ్చ తెలుగులో చెప్పాలంటే మోజు తీరేదాకా, ఆ కొత్త భార్య అంటే మోజు పోయేదాకా మనం ఆ అమ్మాయిని రకరకాలుగా అప్పులు చేసుకొచ్చి మరి గారాబంగా చూస్తాం. అయితే ఆ అమ్మాయి ఏం చేస్తదంటే, ఆ అమ్మాయికి ఈ విషయాలన్నీ మన యొక్క ఆర్థిక స్థితి మన ఆర్థిక స్థితి తెలియకపోవడం వల్ల, మనం అప్పుల్లో ఉండి అప్పులతోటి చేస్తున్నామని జెప్పి, అప్పులతోటి చేసి మరి తన కోరికలు తీరుస్తున్నామన్న సంగతి తనకు అవగాహన లేకపోవడం వల్ల, అదంతా కూడా మీ యొక్క ఆర్థిక సంపాదన సామర్థ్యంగానే ఆ అమ్మాయి భ్రమించడం వల్ల, ఇక ఆ అమ్మాయి అక్కడి నుంచి గూడా ఏంటంటే, మీ యొక్క లైఫ్ స్టైల్‌ని, మీ యొక్క స్థితిని ఆ స్థాయిలోనే ఆశించటం మొదలుపెట్టింది. ఆ స్థాయిలో ఆశించడం మొదలుపెట్టిందంటే తర్వాత వాస్తవం తెలిసినప్పుడు, ఆ అమ్మాయికి వాస్తవం తెలిసేసరికి మీరు నిండా అప్పుల్లో మునిగిపోయి ఉంటారు. ఆ తర్వాత మాట్లాడితే ఇదిగో నీ వల్లే అప్పులయినాయి అని చెప్పి మీరు అనడం. అప్పులు చేసి నాకు చేయమని చెప్పి నేను అనలేదు గదా! నువ్వే అప్పులు చేసి నీకు చేతకానితనానికి నువ్వు అప్పులు చేసి నన్నంటున్నావు అని చెప్పి ఆ అమ్మాయి అనడం. ఈ లోపల మీకు పిల్లో పుడితే అసలు ఆ ప్రెగ్నెన్సీకి గాని, డెలివరీకి గాని, ఆ తర్వాత పిల్లల్ని పెంచడానికి గాని, ఆ ఖర్చులు వేరే ఎక్స్‌ట్రా రావడం. ఈటన్నిటి లోపల ఆల్రెడీ అంతకుముందు మీరు అప్పుల్లో ఉన్నారు గదా! అప్పులు చేసిన వాడు, అప్పులిచ్చిన వాడు వచ్చి ఎప్పుడిస్తావురా అని మీ కొత్త భార్య ముందు పరువు తీస్తాడని మీరు క్షణం భయంగా బతకడం. ఇలా ఉంటదండి. కలర్‌ఫుల్‌గా ఉంటదనుకున్న జీవితం కాస్త బ్లాక్ అండ్ వైట్‌లోకి వచ్చి, బ్లాక్ అండ్ వైట్ నుంచి గీతల్లోకొచ్చి, గీతల్లోంచి చుక్కల్లోకి బోదరగా చుక్కల్లాగా మారుతుంది. ఆళ్ళ జీవితం అంతా అగమ్యగోచర స్థితిలోకి వెళ్తుంది. సో, డెఫినిట్‌గా మీరు పెళ్లి చేసుకోవాలి అంటే, ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలంటే నేను చెప్పే సూచన ఏంటంటే, ఒకటి మీ ఆర్థిక స్థితి బావుండాలి. 2 కనీసం సంవత్సరానికి సరిపడా మీ దగ్గర సంవత్సరం ఖర్చులకి సరిపడా మీ వద్ద బ్యాకప్ ఉండాలి. ఈ సంవత్సరానికి సరిపడా కనీసం బ్యాకప్ సంవత్సరానికి నెలకు మీకొక 50,000 ఖర్చనుకుంటే 6,00,000 కనీసం మీ దగ్గర బ్యాకప్ ఉండాలి. ఆ బ్యాకప్ ఉన్నప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే, ఆ మొదటి సంవత్సరంలో మీరు చేసే మీ భార్యని సంతోషపెట్టడానికి మీరు చేసేటటువంటి వెర్రి వేషాలన్నీ గూడా ఈ 6,00,000తో సెట్టయ్యి, రెండో ఇయర్‌కొచ్చేసరికి ఆ అమ్మాయికి మీ సంగతి అర్థమయ్యి, మీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి అర్థమయ్యి, ఇక అక్కడి నుంచి మీ ఇద్దరు ఆర్థిక బాధ్యతలు మోసుకుంటూ మొదలుపెట్టే సమయానికి కనీసం మీరు అప్పుల పాలు గాకుండా ఉంటారు. లేదంటే గనక తెల్లారి లేస్తే నాకు కొన్ని వందల జీవితాలు కనపడుతూ ఉంటాయి. చెప్పటం నా బాధ్యత. వినడం, వినకపోవడం మీ ఇష్టం.